సింపుల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు అమెరికా పాకిస్తాన్‌కు వంత పాడుతోంది. అమెరికా చరిత్రలో పాకిస్తాన్ ఫేవర్‌గా ఉన్న ట్రంప్ లాంటి అధ్యక్షుడిని ఇంతవరకు ప్రపంచం చూడలేదు. ఆ మధ్య మునీర్ పాకిస్తాన్ వెళ్లాడు. ఏవో రంగురాళ్ల బాక్సులిచ్చాడు. దానికి ట్రంప్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇంకేముంది, పాకిస్తాన్‌లో పెట్టుబడులు పెడతాం, భారీగా తవ్వకాలు జరుపుతాం అని ప్రకటనలు చేశారు. కానీ ఇంతవరకు అది జరిగింది లేదు. కానీ ఇదే అమెరికా ఇప్పుడు భారత్ మీద రకరకాలుగా మాట్లాడుతోంది. అమెరికాలో భారత్ నుంచి వచ్చిన వారు అక్రమంగా ఉంటున్నారని, అమెరికా దేశస్థులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారని, చీప్ లేబర్గా పనిచేస్తున్నారని ఇలా రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఆ మధ్య అమెరికాలో ఒక రాష్ట్రానికి సంబంధించిన సెనేటర్ ఏకంగా చిలుకూరు బాలాజీ ఆలయం గురించి లేఖి వ్యాఖ్యలు చేశాడు. అమెరికా వీసాల కోసం గుడికి వెళ్లి రకరకాల పనులు చేస్తారని, చివరికి బ్లాక్ మ్యాజిక్ కూడా చేపడతారని మండిపడ్డాడు. దీనిపై మన దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలొచ్చాయి. ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే. అప్పట్లో ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు అమెరికాలో స్థిరపడిన భారతీయుల ఓట్ల కోసం ట్రంప్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు. నరేంద్ర మోదీని అమెరికాకు పిలిపించుకుని హౌదీ మోదీ అనే ప్రోగ్రాం నిర్వహించాడు. దానికంటే ముందు ఇంకా రకరకాల కార్యక్రమాలు జరిపాడు. అటువంటి ట్రంప్ ఇప్పుడు భారత్ అంటేనే మండిపడుతున్నాడు. ఇటీవల రూబియో ఇండియాకు వచ్చి విలేకరుల సమావేశంలో మాట్లాడింది. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు తమకు అమెరికానే ఫస్ట్ చాయిస్ అంటూ వ్యాఖ్యానించింది. అక్కడే మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ఉన్నారు. ఆయన సమయం రాగానే సాలిడ్ కౌంటర్ ఇచ్చారు. మీకు అమెరికా ఫస్ట్ అయితే మాకు ఇండియా ఫస్ట్ అంటూ ఓపెన్గానే కామెంట్ చేశారు. దీనికి రూబియో ఒక్కసారిగా షాక్ అయ్యారు. జైశంకర్ నుంచి ఇటువంటి కౌంటర్ వస్తుందని ఊహించలేదు. వాస్తవానికి జైశంకర్ ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ అయిన తర్వాత ఇండియా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఫారిన్ పాలసీలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా విషయంలో భారత్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజా పరిణామం కూడా దానినే నిరూపించింది. జైశంకర్ సాలిడ్ కౌంటర్ ఇవ్వడంతో అమెరికాకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అదే గనక జరిగితే అమెరికా ప్రపంచ ఆర్థిక శక్తి జాబితా నుంచి పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చైనా సవాల్ విసురుతోంది. తయారీ రంగంలో సూపర్ శక్తిగా ఎదిగింది. ఇదే విషయాన్ని ఇటీవల ట్రంప్ కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ట్రంప్ వ్యవహరిస్తున్న శైలి కూడా ఇలా ఉందంటే భస్మాసుర హస్తంలాగా ఉంది. అతడి ధోరణి ఇలానే కొనసాగితే అమెరికానెవడూ నాశనం చేయాల్సిన అవసరం లేదు.